సోహాన్ 9వ తరగతి వార్షిక పరీక్షల్లో బాగా రాణించాడు. ఇప్పుడు తన 10వ తరగతిలో కూడా తన ప్రదర్శన కొనసాగించగలనా, మంచి గ్రేడ్ సాధించగలనా అని ఆందోళన చెందుతున్నాడు. తరగతిలో ఎప్పుడూ ప్రథమంగా చూడాలని అతని తల్లిదండ్రులు చెబుతూ ఉంటారు. వారిని నిరాశకు గురి చేస్తానేమో అనే భయంతో సోహాన్ తనలోని ఆందోళనను తన తల్లిదండ్రులతో పంచుకోడు. తన స్నేహితులు కొందరు తన పరిస్థితిలోనే ఉన్నారని భావించి వెళ్ళి తన సమస్యను వారితో చర్చిస్తాడు. పొగ తాగడం వల్ల ఒత్తిడి తగ్గుతుందని, విశ్రాంతి పొందుతామని, ఉపయోగపడుతుందని అతని స్నేహితులు సూచిస్తారు. సోహాన్ తన స్నేహితుల సలహాను పాటించాలని నిర్ణయించుకున్నాడు. అతను ప్రతిరోజు 1-2 సిగరెట్లు తాగడం మొదలుపెట్టాడు. తెలియకుండానే 6 నెలల్లో అతడు 6 నుండి 10 సిగరెట్లు తాగడం మొదలయ్యింది. చర్చించవలసిన అంశాలు: సోహాన్ పొగ తాగే అలవాటుకు బాధ్యులు ఎవరని మీరు భావిస్తున్నారు? ఎందుకు? పొగ తాగడం వల్ల సోహాన్ యొక్క ఒత్తిడి తగ్గుతుందని మీరు భావిస్తున్నారా? ఎందుకు? తన ఒత్తిడిని సమర్థవంతంగా తగ్గించుకోవడానికి సోహాన్ ఇంకా ఏం చేసి ఉండవచ్చు? తల్లిదండ్రులు సోహాన్ పొగ తాగకుండా నిరోధించడంలో ఎలాంటి పాత్ర పోషించి ఉండవచ్చు? మనం చర్చిద్దాం.